హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమైరా మెహరీష్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ లాలీపాప్ అండి. మీలో ఎవరైనా ఎగ్ లాలీపాప్ తిన్నారా? ఒకవేళ తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు ట్రై చేయలేదు అనుకుంటే మన ఛానల్ని చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన ఎగ్స్ని తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం సన్నగా పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు, కారపొడి, గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ పోసి వాటర్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం బాల్స్ చేసుకున్న దాన్ని అందులో కోట్ చేసి డిప్ చేసి ఇందులో పౌడర్లో కోట్ చేయాలని కోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక బాల్స్ కూడా వేసి చూపిస్తాను. ఒక బాల్స్ తీసుకుని అందులో డిప్ చేసుకుని ఇందులో వేసి కోట్ చేసి పక్కన పెట్టుకోండి. అలా అన్ని బాల్స్ పక్కన పెట్టుకోవాలని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసి, ఆయిల్ మాత్రం హీట్ కావద్దండి, లైట్ గా హీట్ కావాలి. అయ్యాక మనం చేసుకున్న బాల్స్ ని అందులో వేసేసి లో ఫ్లేమ్ లో కుక్ చేయండి. హై ఫ్లేమ్ లో కుక్ చేయడం వల్ల పైన గోల్డ్ కలర్ వస్తుంది, కానీ లోపల మాత్రం ప్రాపర్ గా కుక్ కాదండి. అందుకే హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మనకు పైన చూసారా బబుల్స్ లాగా వస్తుంది, అలా వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మన ఎగ్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లోకి పిల్లలు స్కూల్